జీవితో నాస్తి దుర్భిక్షం అన్నారు. అంటే అలాగే సాధనమున పనులు సమకూరు ధరలోన అనగనగా రాగము అతిశయించుతు నుండు తినగ తినగ వేము తీగా నుండు సాధనమున పనులు సమకూరు ధరలోన. అది అందరికీ తెలుసు. ఓకే, కాబట్టి ప్రాక్టీస్ చేయాలి. ఇది ఒకటే కాదు, ఈ గేమ్స్ ద్వారా ఇంకోటి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడు మనమే గెలం. అలాగే దిగే ముందు కూడా గ్యారెంటీగా గెలుస్తామనే నమ్మకంతో గ్యారెంటీగా గెలిచేస్తామని ఒక భరోసా అయితే ఉండదు. అక్కడ మన ప్రదర్శన బట్టి మనం గెలుపు ఓటం అనేది ఆధారపడి ఉంటుంది. మన ప్రదర్శన దేని మీద ఆధారపడి ఉంటుందంటే అంతకుముందు మనం చేసిన సాధన మీద ప్లస్ మనకున్న నమ్మకం మీద అదే ప్రదర్శన ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఒకసారి ఓడిపోయామంటే దాని యొక్క లాభ నష్టాలు బేరీజు వేసుకోవాలి. ఎందుకని ఓడిపోయాం, బాగానే ఇచ్చేసామా, కారణం ఏంటి అని అంచనా వేసుకోవాలి. అయితే ఇక్కడ గెలిచామా ఓడిపోయామా అన్నది ముఖ్యం కాదు. ఆటల్లో అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఆటల్లోనే కాదు, జీవితంలో కూడా మనం అంతకుముందు ఎంత సాధన చేశామో, ఎంత ప్రాక్టీస్ చేశామో, మనకున్న ఎబిలిటీ కేపబిలిటీస్ అన్నీ మనం కరెక్ట్గా అక్కడ ఎక్స్పోజ్ చేయగలమా లేదా, మన సామర్థ్యం అంతా ఆటలో మనం కరెక్ట్గా చూపించగలిగితే మన మ్యాచ్ ఓడిపోయినప్పటికీ మనం ఇండివిజువల్గా గెలిచినట్లే లెక్క. అలా కాకుండా బాగా ప్రాక్టీస్ చేసి అన్ని శక్తి సామర్థ్యాలు ఉండి కూడా వెళ్ళినట్టునే డక్అవుట్ అయిపోతే తప్పనిసరిగా మన దగ్గర లోపం ఉంది. అది నెక్స్ట్ టైం మళ్ళీ వచ్చినప్పుడు దాన్ని అధిగమించాలి. ఆటల్లో కానీ జీవితంలో కానీ నేర్చుకోవాల్సింది అదే. ప్రతి ఒక్కరు అది నేర్చుకోవాలి. కాబట్టి జయాలు దైవ దీనాలు అన్నారు. ప్రతి విజయం వెనుక ఎన్నో ఓటములు ఉంటాయి. ఓటముల నుండి స్ఫూర్తి పొంది నేర్చుకొని గుణపాఠం పొంది ఎవరైతే కరెక్ట్గా గుణపాఠాలు నేర్చుకుంటారో వాళ్ళే విజయం సాధిస్తారు. కాబట్టి ఎప్పుడూ గెలిస్తే మనకి గుణపాఠాలు రావు. ఓడుతూ గెలుస్తూ జీవితంలో పైకి పోవాలి. టెండూల్కర్ కూడా వెళ్ళినట్టునే ఇప్పుడు 100 ఆటలైనా ఎన్ని ఆటలైనా సరే 100వ సెంచరీ చేయలేకపోయాడు. అంటే ఆ ఓటమి నుంచి ఆయన స్ఫూర్తి పొంది 100వ సెంచరీ చేసిన మీకు అందరికీ తెలుసు. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, బాగా సాధన చేయండి. మీకున్న శక్తి సామర్థ్యాల్ని తప్పనిసరిగా అక్కడ ఎక్స్పోజ్ చేయండి, ప్రదర్శించండి. ఓడిపోతే అది పాజిటివ్గా తీసుకోండి. ఈ ఓటమి నెక్స్ట్ మళ్ళీ గెలుపుకి సోపానం అని మీరు అంచనా వేసుకొని అందరూ మీ శక్తి సామర్థ్యాలు పూర్తిగా అక్కడ అప్లై చేసి మీరు మీ టీం ఓడిపోయినా ఇండివిజువల్గా అందరూ గెలవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సిఏ గారు మన యూత్ కోసం చాలా చక్కని మాటలు చెప్పారు. కృషితో నాస్తి దుర్భిక్షం. అలాగే జీవితంలో గెలుపు ఓటములు అనేవి కలిమిలేవనం కావడి కుండలతో పోల్చుతూ ఆయనకు మనకి చక్కని సందేశాన్ని ఇచ్చారు. అలాగే కుర్రవాళ్ళు ఆటల్లో నిమగ్నమైతే చెడు అలవాట్లకు దూరంగా ఉంటారని, వారి జీవితంలో కింద పైకి పడుతూ చివరికి పైమెట్టి ఎక్కాలని ఆయన చక్కని సూచనలు సలహాలు ఇచ్చారు. వారికి మా కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఇప్పుడు ఎస్ఐ గారు వెంకటేశ్వరరావు గారు 2 మాటలు ఇక్కడ విచ్చేసిన శ్రీ సిఏ గారికి, అదేవిధంగా గ్రామ ప్రజలకు, క్రీడాకారులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. సార్ చెప్పారు, అన్ని విషయాలు సారే మాట్లాడేశారు. అయితే ఈ క్రీడల్లోనే కాకుండా మన గ్రామాల్లో పారిశుద్ధ్యం చాలా తక్కువగా ఉంది. మొన్న ఈ మధ్య నేను ఎర్రముఖం వచ్చాను. అక్కడికి వచ్చేటప్పుడు చూసే ఉంటారు మీరు కూడా, వీధుల్లోకి వాటర్ వచ్చేస్తుంది, వాడుకునే వాటర్. అది ఎంత దుర్భరమైన పరిస్థితి అంటే అది చాలా దారుణమైన పరిస్థితి. అది మీరు ఈ క్రీడలతో పాటు అటువంటి మంచి కార్యక్రమాల్లో కూడా పార్టిసిపేట్ చేస్తే ఇంకా నేను ఆనందిస్తాను. ఓకే, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా థ్యాంక్ యూ సార్. ఎస్ఐ గారు క్రీడలతో పాటు గ్రామ పారిశుద్ధ్య కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేపట్టాలని చక్కని సలహా ఇచ్చారు. వారికి మా కమిటీ తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మా సారు ఈశ్వరరావు గారు కూడా చక్కని సలహాలు ఇస్తారని, ఆట గురించి చెప్తారని మరి కోరుకుంటున్నాం.
తిరుమామిడి గ్రామంలో ముఖ్యంగా యూత్ కోఆపరేషన్తో అవ్యక్తమైనటువంటి ఆనందంతో ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ క్రికెట్ టోర్నమెంట్ ఇనాగ్రేషన్కి హాజరైనటువంటి మన సోంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్ఆర్ ఆదరావు గారికి, అలాగే మన బారు ఎస్ఐ అయినటువంటి వెంకటేశ్వరరావు గారికి, అలాగే వేదికలు ఉన్నటువంటి మిగతా గ్రామ ప్రజలందరికీ, తన రిపోర్టర్స్ గారికి నా హృదయపూర్వమైనటువంటి నమస్కారాలు. సాధారణంగా అంటే సిఏ గారు హ్యాస్ గివెన్ ఏ వండర్ఫుల్ పీస్ ఆఫ్ అడ్వైస్ టు ఆల్ ద పర్సన్స్ హు ఆర్ ప్రెసెంట్ హియర్. ఎందుకంటే ఆయన మనం సాధారణంగా సోంపేటలో ఇప్పటివరకు చాలా మంది పోలీస్ ఆఫీసర్లు మనం చూసాం. కానీ పోలీసులు అంటే సాధారణంగా ఒక ఫోబియా ఉంటుంది. దెర్ ఇస్ ఎ కామన్ టెండెన్సీ ఇన్ ద మైండ్స్ ఆఫ్ ద ఆల్ పీపుల్స్ దట్ వీఆర్ అఫ్రేడ్ ఆఫ్ దమ్, నో డౌట్. కానీ ఆ వాతావరణం ప్రస్తుతం కనిపించట్లేదు. అంటే స్నేహపూర్వకమైనటువంటి అట్మాస్ఫియర్ అనేది మనకు కనిపిస్తుంది. ఆ క్రియేట్ అనేది ద క్రియేట్ గోస్ టు దట్ మ్యాన్, నో డౌట్, సమస్య లేదు అందరూ. కాబట్టి సిఏ గారు ఈ సందర్భంలో అంటే ముఖ్యంగా క్రీడాకారులను ఉద్దేశించి, యువతను ఉద్దేశించి చాలా ముఖ్యమైనటువంటి విషయాలు చెప్పారు. నేను దానికి కనెక్షన్గా వచ్చిన ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటున్నాను. మనకి ఏషియన్ గేమ్స్ మన ఢిల్లీలో ప్రారంభించినప్పుడు నెహ్రూ మాట అన్నారు మనకు, ప్లే ద గేమ్ వెన్ ఎవర్ యూ వాంట్ టు ప్లే ద గేమ్, ప్లే ద గేమ్ ద స్పీడ్ ఆఫ్ ద గేమ్. అంటే ఆట ఆడేటప్పుడు అదే టీమ్ స్పిరిట్తో ఆట ఆడాలి. అదే వ్యక్తిగతమైనటువంటి ప్రలోభాలు కానీ ఇంకే రకమైనటువంటి వ్యవహారాలు కూడా చోటు ఇవ్వకూడదు. అలాగే యాంగ్రీ అథ్లెట్ హూ విల్ ఆల్వేస్ మేక్ మిస్టేక్స్. ఆట ఆడే సమయంలో వ్యక్తిగతమైనటువంటి ప్రిజుడైజెస్, తర్వాత ఇంకే రకమైనటువంటి అవలక్షణాలు బ్రెయిన్లో చోటు చేసుకుంటే ఆ ఆటగాడు ఎట్టి పరిస్థితులు కూడా పెర్ఫార్మెన్స్ చేయలేదు. ద బెస్ట్ థింగ్ ఇన్ లైఫ్ ఇస్ టేకింగ్ పార్ట్ బట్ నాట్ విన్నింగ్. సార్ అదే చెప్పారు. అంటే జీవితంలో నీకు ఆపర్చునిటీ వచ్చింది యుద్ధంలో దూకడానికి, యుద్ధంలో దూకాలి. గెలుస్తామో ఓడిపోతామనే విషయం ముందే మనం ఆలోచించుకోవాలి. ముందే ఓడిపోతామంటే 50% ఆల్రెడీగా మనం ఓడిపోయినట్టే. సో ద బెస్ట్ థింగ్ ఇన్ లైఫ్ ఇస్ టేకింగ్ పార్ట్ బట్ నాట్ విన్నింగ్. సో ఇలాగ కొటేషన్లు ఈ క్రీడాకారులకు సంబంధించి చాలా ఉన్నాయి. అలాగే నెక్స్ట్ ఏంటంటే క్రీడాకారుల్లో ముఖ్యంగా ఈ క్రీడలు ఏర్పాటు చేయడం ద్వారా వివిధ గ్రామాల మధ్య సంఘీభావం అనేది, సామరస్యం అనేది, ఇట్లాంటి ధోరణులు కూడా ఏర్పడతాయి. తద్వారా సాంఘిక సంబంధాలు కూడా బాగా బలోపేతం అవుతాయి. సో ఇలాంటి అకేషన్స్ అప్పుడప్పుడు ఏర్పాటు చేయడం అనేది ప్రజలందరికీ, యూత్కి ముఖ్యంగా చాలా అత్యంత ఆనందదాయకమైనటువంటి లాభదాయకమైనటువంటి విషయం అని నేను భావిస్తున్నాను. అది ముఖ్యంగా పిల్లలకు సంబంధించి మరో ముఖ్య విషయం ఏంటంటే సాధారణ సార్ చెప్పారు ఎగ్జాంపుల్, బాడీలో 2 కనెక్షన్స్ ఉంటాయి. మైండ్ నాకు మంచి ఎగ్జాంపుల్. నేనైతే ఐ వాజ్ వెరీ మచ్ ఇన్స్పైర్డ్ బై ద కొటేషన్. బ్రెయిన్ రిఫ్లెక్సెస్ రిసీవ్ చేసుకుంటుంది, బ్రెయిన్ వర్తమానం అందిస్తుంది. కానీ మన ప్రాక్టీస్ అప్పటి వరకు రైట్ హ్యాండే ఉంటుంది. లెఫ్ట్ హ్యాండ్తో రాయమని ఆల్రెడీ సంగీత రీత్యా మనం రాయలేం. సో ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్. ఏ వండర్ఫుల్ కొటేషన్. దాన్ని అచీవ్మెంట్ మోటివేషన్ అంటారు. అచీవ్మెంట్ మోటివేషన్ అంటే కొంతమంది ప్రేరణ ఉంటుంది. ఉపాధ్యాయుడు స్టూడెంట్ ప్రేరణ చెప్తాడు, చదువురా నాయన, ఈ చెప్తే వీళ్ళు తీసి వదిలేస్తారు. కానీ ఎవరైతే సాధన ప్రేరణ, అచీవ్మెంట్ మోటివేషన్ ఎవరికైతే ఉంటుందో ఇన్ ద లాంగ్ రన్ అల్టిమేట్లీ దే విల్ బీ సక్సెస్ఫుల్ ఇన్ ద అటెంప్ట్. సో అది ది బెస్ట్ థింగ్ అనమాట. సో సార్ చెప్పినటువంటి ఆ విషయాన్ని, సో ఉపాధ్యాయులు కూడా మీరు క్లాసుల్లో చెప్పుకుంటారు ఇలాంటి చాలా సంబంధించిన విషయాలు. ఇవన్నీ కూడా మీరు ఆకలింపు చేసుకొని మీరు ముందు యువతను అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఐ ఫీల్ వెరీ థ్యాంక్ఫుల్ టు ద ఆర్గనైజేషన్ హూ హాస్ గివెన్ మీ అన్ ఆపర్చునిటీ టు టాక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్. ఓకే అమ్మాయిలు, ముఖ్యంగా ఇక్కడ చిన్న గొడవలు ఏవి రాకుండా ఉండాలంటే ఎంపైర్ డెసిషనే ఫైనల్ డెసిషన్, దానికి తిరిగి లేదు. ఇంకా ఆర్గనైజర్స్ ఏదైతే చెప్తారో అదే. తప్పులు దొరలొచ్చు, ఈవెన్ కంప్యూటర్ రీప్లేలో కూడా కొన్ని తప్పులు దొరుకుతూ ఉంటాయి మనకి. తప్పిదం అనేది మానవ సహజం, కానీ దాన్ని పెద్ద చేసి పట్టి ఆటలో పట్టు విడుపులు ఉండాలి. అందుకే అది ఆట అవుతుంది. ఎంపైర్ డెసిషనే లాస్ట్ డెసిషన్, అది దాన్ని ఎవరు వ్యతిరేకించడానికి లేదు. క్రీడాస్ఫూర్తి ఆడాలి. తప్పు జరిగిపోయినా సరే, ఓటమి పాలైనా సరే, లేకపోతే వికెట్లు పడుతున్నా, లేకపోతే బ్యాట్స్మెన్ కొడుతూ ఉన్నా, అదే పనిగా 4 6 కొడుతూ ఉన్నా క్రీడాస్ఫూర్తితో ఆడాలి. అది అందరూ గుర్తుంచుకోండి. వీలైనంత వేగంగా స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు గ్రామ పెద్ద 2 మాటలు శ్రీ జిత్తు మాధవరావు గారు మాట్లాడుతున్న మరీ కోరుకుంటున్నాం. ఈ టోర్నమెంట్కు అటెండ్ అయిన సిఐ గారికి, అలాగే మన బారు ఎస్ఐ గారికి మరి మంచి సామాజికంగా మనకి ఇంత ప్రోత్సాహం అందిస్తున్నారు. అలాగే మన ఎర్రముట్టం ఉపాధ్యాయులైనటువంటి తోటేశ్వర గారికి, అలాగే మన విలేకర్ గారి శివ గారికి అందరికీ నా ధన్యవాదాలు. ఇక్కడ మాతో పాటు మీరంతా వచ్చి మాకి సహకరించినందుకు, ఇలాంటి సంఘీభావం మా మధ్యన ఏర్పరిచినందుకు మన సిఐ గారికి చాలా కృతజ్ఞతలు. అలాగే ప్రతి మనిషిలో ఒక మంచి ఆలోచనలు తేవడానికి చాలా మంది కృషి చేయవలసి ఉంటుంది. మరి ఇలాంటి అవకాశాలకి
వినియోగించుకొని పెద్దలు చెప్పినటువంటి మాటలు విని మనమంతా మంచి ఆలోచనలో అంటే మొండితనం ఉండకుండా ఏదైతే మేలు జరుగుతుందో దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ ఆ భావంతో మెలుక్కుంటూ సమాజాన్ని మన చుట్టుపక్కల పరిశుభ్రత కార్యక్రమాన్ని అన్ని ఒక దృష్టిలో పెట్టుకొని నడిపిస్తామని